నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భిణీ దశలో నడుము నొప్పి వేధిస్తుందా? ఫైబ్రాయిడ్స్ కి కోతలేని చికిత్స, కలిసి తింటే కలదు సుఖం, డయాలసిస్ వ్యక్తులకు మేలైన ఆహారం ఇదే. ఇంకా హెల్త్ టిప్స్. నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో నడుములో నొప్పి అనేది కాబోయే అమ్మకు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నుముకలో లింగమెట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచుగా తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. గర్భం ధరించాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతూ ఉంటారు. దీనికి తోడు పొట్ట కూడా ముందుకు పెరుగుతూ వస్తూ ఉండడంతో వెన్నుపై తీవ్రమైన భారం పడుతూ ఉంటుంది. ఇవన్నీ గర్భిణీ దశలో నడుము నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు నడుము నొప్పి బాధల్ని అధిగమించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తున్నా, మరోవైపు తరచూ నడుములో నొప్పి అనేది గర్భిణీకి ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నులో లిగమెంట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. గర్భం దాల్చాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతారు. దీనికి తోడు పొట్ట ముందుకు పెరుగుతుంది. ఫలితంగా శరీరం గరిబినాభిలో కూడా మార్పు వస్తుంది. దీనికి తగినట్లుగా శరీరం వంగటం వల్ల నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, నెలలు నిండుతున్న కొద్దీ ప్రసవాన్ని సులభతరం చేసేందుకు అండాశయాల నుంచి రిలాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది కేవలం ప్రసవం జరిగే మార్గంలోని కండరాలను, ఎముకలనే కాకుండా వెన్నెముకలోని లిగమెంట్లను, కండరాలను కూడా వదులుగా చేస్తుంది. ఇది ఒక రకంగా వెన్నుపై తన ప్రభావాన్ని చూపటమే. దీనికి తోడు ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు వెన్నుపై మరింతగా భారం పెరుగుతుంది. దీంతో నడుము నొప్పి అనేది సమస్యగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఆ బాడీలో కొన్ని రిలాక్సేషన్లోకి వెళ్తాయి అన్నమాట. కొన్ని సపోర్ట్స్, లిగమెంట్స్ అలాంటి. దాంతో మన వెన్నుపూస షేప్ కూడా మారుతుంది. ఆ షేప్ కొంతవరకు మారిన దానివల్ల ఆ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండక నడుము నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో జనరల్గా బరువు పెరుగుతాము. ఈ బరువు అంతా పెరిగినప్పుడు వెన్నుపూస మీద బర్డెన్ పడుతుంది. ఆ గర్భము ఆ సైజు ఉండటంతో వెనకాల వీపు దగ్గర యాంగిల్ మారిపోతుంది. తర్వాత నడక మారుతుంది. తర్వాత నిద్ర పట్టకపోవటం, నైట్ నిద్ర తక్కువ ఉండటంలో కూడా ఒక పొజిషన్లో నుంచి ఇంకో పొజిషన్లోకి మారటం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత కవల పిల్లలు ఉంటే ఒక బేబీ బదులు 2ని క్యారీ చేస్తారు కాబట్టి ఇంకా బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నడుము మీద పడుతుంది అనమాట. లేకపోతే ఉమ్మనీరు బాగా ఎక్కువగా ఉంటాం. ఇలా ఉన్నప్పుడు కూడా వీపు మీద ప్రభావం కూడా ఎక్కువ పడుతుంది. ఇక యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి వస్తుంది. సో ఏదైనా కూడాను ఈ ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి అనేది ఇది ఎప్పుడూ వచ్చేదే, ఇది నార్మలే అనుకోకుండా డాక్టర్ని డెఫినెట్గా సంప్రదించాలి. గర్భిణీ దశలో నడుము నొప్పి సమస్యగా మారకుండా ఉండేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వెన్నుపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. నడిచే సమయంలో వెన్నెముకను వీలైనంత నిటారుగా ఉంచాలి. కూర్చున్నప్పుడు మోకాలిపై మరో మోకాలు వేసి ఎక్కువసేపు కూర్చోకూడదు. పాదరక్షల విషయంలో హై హీల్స్ని పూర్తిగా మానేయాలి. పూర్తిగా ఫ్లాట్గా ఉండే చెప్పుల్ని మాత్రమే ధరించాలి. బరువులు ఎత్తకూడదు. అలాగే పడుకున్నప్పుడు ఎడమ వైపుకి తిరిగి పడుకోవటం అన్ని విధాలా మంచిది. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అది కొంచెంగా ఉంటే నార్మల్గా ఎప్పుడు మీకు అలవాటైన యోగా అలవాటైతే కనుక ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకి చేయగలిగిన యోగా పోస్చర్స్ అవన్నీ ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్గా చేయొచ్చు. యాక్టివ్గా ఉండటమే మంచిది. అండ్ ఇంకా కూడాను బాగా ఎక్కువైతే కనుక ఫిజియోథెరపీ,
ఈ మన ఫిజియోథెరపీలో ఎటువైపుకి ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం హాట్ ప్యాక్స్ అంటే ఏదైనా కానీ లోకల్ అప్లికేషన్ కొంచెం వామ్గా ఉన్నది అప్లై చేసుకుంటే కాస్త రిలీఫ్ ఉంటుంది, కానీ అది పూర్తి కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. డెఫినెట్గా వామ్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు బేసిక్గా మసాజెస్ అనేవి ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. ఏ నొప్పికైనా కానీ ఎప్పుడూ కూడాను ఏదైనా ట్యాబ్లెట్స్ అవసరం అయితే వాళ్ళ ఎవరి దగ్గర అయితే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. నొప్పికి ట్యాబ్లెట్స్ వాడొచ్చు, కానీ అవి ఏంటి వాడొచ్చా లేదా అని చెప్పేసి డాక్టర్ని సంప్రదించాలి. బ్యాక్ పెయిన్ అనేది గర్భిణీ స్త్రీలలో అసలు నడవనీయకుండా, అంటే అసలు నార్మల్ మొబిలిటీ నడవనీయకుండా, కూర్చోలేకుండా, పడుకోలేకుండా, రాత్రి స్లీప్ డిస్టర్బ్ అవుతూ, జ్వరం వచ్చినట్టు ఇంకేదన్నా అదర్ సిమ్టమ్స్ ఇంకేమన్నా ఉంటే కానీ, తిమ్మిర్లు ఎక్కితే కానీ, లేకపోతే మనకి స్పర్శ తెలియకపోవటం కానీ కాళ్ళల్లో ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు నొప్పి తగ్గడం కోసం గర్భిణీలు ఎలాంటి నొప్పి నివారణ మందులు వేసుకోకూడదు. నొప్పి నివారణలు కిడ్నీలపైన దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాగే పుట్టబోయే బిడ్డపై కూడా వాటి ప్రభావం పడుతుంది. గర్భంలో ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఉమ్మనీరు తగ్గితే బిడ్డ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెయిన్ కిల్లర్లను వాడకూడదు. నడుములో నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీళ్ల కావడం లేదా చన్నీళ్ల కావడం పెట్టుకోవచ్చు. ట్యాబ్లెట్ వేసుకుంటేనే గానీ నొప్పి తగ్గదనిపిస్తున్నప్పుడు పారాసెటమాల్ మాత్రని వేసుకోవచ్చు. నడుములో నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైన ఏవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గర్భసంచిలో కొన్ని చిన్న చిన్న మాంస ముద్దల్లాంటివి ఏర్పడటం జరుగుతాయండి. వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇవి అన్ని చోట్ల అస్తమానము ప్రమాదం అవ్వాలని ఈ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ అనేది ఉండవండి. సో కొన్ని మాత్రమే మనకి ప్రమాదకరం అవుతాయి. సో కానీ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మన బ్లీడింగ్ ఒకటి, మరియు నొప్పి రావటం కొంతమందిలో, ఇలాగా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి యూటరైన్ ఫైబ్రాయిడ్ అనేది ఉండడం జరుగుతుందండి. కామన్గా మనము ఇది ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకుంటే మనకి యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. యూటరైన్ ఫైబ్రాయిడ్ ఇదివరకు ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ హిస్టెక్టమీ అనేది చేయడం జరిగేది. ఇప్పుడు కొత్తగా మనకి యూటరైన్ ఆర్టరీ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటాం, యుఏఈ అంటాం ఈ ప్రొసీజర్ని. యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ఇప్పుడు చాలా రెవల్యూషనరీ ప్రొసీజర్ అనుకోవచ్చు అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్ అని కూడా అనుకోవచ్చు. ఏంటనేది యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే, యూటరైన్ ఆర్టరీకి అంటే మనం ఏదైతే ఈ ఫైబ్రాయిడ్ అయితే ఏర్పడిందో మన యూట్రస్లో, ఈ ఫైబ్రాయిడ్స్ని మనము ఆ వెళ్ళే రక్త ప్రసరణని సెలెక్టివ్గా, అంటే ఆ చిన్న రక్తనాళాన్ని మనం బ్లాక్ చేయటం అనేది జరుగుతుందండి. ఎలా బ్లాక్ చేస్తాము? కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, లైక్ గ్లూ కానీ లేకపోతే పీవీఏ పార్టికల్స్ అని. ఈ పార్టికల్స్ వేసి మనము ఆ సెలెక్టివ్గా ఆ రక్తనాళాన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. సో ఆబ్వియస్గా రక్త ప్రసరణ ఆగిపోతే ఏమవుతుంది? సేమ్ మనకి బాడీలో ఎక్కడైనా రక్త ప్రసరణ ఆగిపోతే అది కుచించుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్ అనేది కూడా వెంటనే మాయమైపోవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే బ్లీడింగ్ అనేది కూడా తగ్గిపోతుంది, దాని సైజ్ తగ్గిపోవడం జరుగుతుంది, దానివల్ల వచ్చే కంప్రెషన్ సింటమ్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటివి అన్నీ తగ్గిపోయి మళ్ళీ మన యూట్రస్ నార్మల్గానే ఉంటుంది. సో దీనివల్ల మనము మేజర్గా ఏమీ సర్జరీ లేకుండా ఒక చిన్న ప్రొసీజర్, ఒక చిన్న సూదితోనే చేసుకునే ఒక ప్రొసీజర్ ద్వారా
మనము యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేసుకోవచ్చు. మన పెద్దల కాలంలో కుటుంబ సభ్యులంతా ఉమ్మడిగా జీవిస్తూ కలిసి తింటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు. ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబంతో కాసేపు కూడా గడపలేని వాళ్ళు మన మధ్య ఎందరో కనిపిస్తారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అలా జరగకుండా ఇంట్లో వారితో సమయం గడపడానికి ఒక చక్కటి మార్గం ఉంది. అది రాత్రిపూట అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా కుటుంబమంతా కలిసి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులంతా ఒకచోట కూర్చొని కలిసి భోజనం చేయడం అనేది గగనంగా మారిపోతుంది. కనీసం రోజులో ఒక్క పూటైనా కలిసి భోజనం చేయడానికి చాలా మందికి కుదరడం లేదన్నది చేదు వాస్తవం. నిజానికి రాత్రిపూటైనా సరే కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల వారి మధ్య అనుబంధాలు బలపడటంతో పాటు మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు నిపుణులు. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. వాటిని కుటుంబంతో పంచుకోవాలనుకున్నా సమయం దొరకదు. అదే డిన్నర్ వేళ రుచికరమైన వంటలను ఆస్వాదిస్తూ ఆ విషయాలన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఆ రోజు ఏం జరిగింది, రేపు ఏం చేయబోతున్నాం, ఇలాంటి అంశాలు ప్రస్తావిస్తే కుటుంబంలో బంధాలు బలపడతాయి. కలిసి తినే సమయంలో ప్లేట్లో కర్రీ వేసుకున్న తర్వాత దాన్ని ఎదుటివారికి అందిస్తాం. ఇంకాస్త తినమంటూ కోరతాం. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. మన కోసం కుటుంబం ఆలోచిస్తుంది, అండగా ఉంటుందన్న ధీమా ఏర్పడుతుంది. చాలా మంది తినే సమయంలో మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. అలా కాకుండా సినిమాలు, ఓటీటీలో వచ్చే సిరీస్ల గురించి మాట్లాడుతూ తినచ్చు. భోజనం తర్వాత కుటుంబమంతా కలిసి ఆ సినిమా, సిరీస్ చూస్తే వచ్చే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కలిసి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు ఇష్టమైన వంటకాలు చేయించుకొని తినటమే కాదు, కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో మిగతా వారికి నచ్చిన వంటలు చేస్తే అలగకూడదు. వాటిని ఇష్టంగా తింటే సరి. ఇది చిన్న త్యాగమే అయినా ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. భోజనం వేళ అందరి సమక్షంలోనే కుటుంబ సభ్యులు తమ సమస్యలు చెప్పుకుంటే కొంత భారం తగ్గుతుంది. కుటుంబమంతా అండగా నిలుస్తుంది. పెద్దలు సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో ఎంతటి సమస్యనైనా అధిగమించొచ్చనే ధైర్యం కలుగుతుంది. తల్లిదండ్రులు ఆఫీసులకి వెళ్తుండటంతో ప్రస్తుత తరం పిల్లల జీవితాలు చాలా వరకు ఒంటరిగా గడిచిపోతున్నాయి. అందుకే రాత్రివేళ పాఠశాల సంగతులేంటని పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి తదితర విషయాలు వారికి నేర్పించాలి. చదువు, ఉద్యోగం, సమస్యలు ఇలా ఎవరికి వారు ఒత్తిళ్లకు గురవుతుంటారు. డిన్నర్ వేళ అందరూ కలిసి తింటూ కబుర్లు చెప్పుకుంటే ఆ ఒత్తిడి తగ్గుతుంది, సంతోషాలు రెట్టింపవుతాయి. ఇక అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇంటి భోజనమే తింటే అందరూ మరింత ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిందే. ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తినకూడదని, నీళ్ళెక్కువగా తాగకూడదని, పొటాషియం లభించే వాటిని తక్కువగా తీసుకోవాలని ఇలా సవాలక్ష ఆంక్షలు పెడుతూ ఉంటారు. అయితే డయాలసిస్లోకి వచ్చాక ఈ పథ్యాలన్నీ మారిపోతూ ఉంటాయి. కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ డయాలసిస్లో మాత్రం ప్రోటీన్ని ఎక్కువగా తీసుకోవాలని, నీళ్ళెక్కువగా తాగుతూ ఉండాలని డాక్టర్లు చెబుతారు. అసలు డయాలసిస్లో ఉన్నప్పుడు ఏం తినాలో, ఏం తినకూడదో, రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్లో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమా? సో డయాలసిస్ పేషెంట్లో ఎర్లీ స్టేజెస్ డయాలసిస్ డైట్ వేరు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడి డైట్ వేరు ఉంటుంది, అండ్ డయాలసిస్ పేషెంట్లో వేరుగా ఉంటుంది. సో రఫ్గా డైట్ను మనం అడ్వైజ్ చేసినప్పుడు ఏంటంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి, రఫ్లీ ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అనేది ఒకటి. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మందికి కూడా డయాలసిస్ పేషెంట్స్లలో ఏంటంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం, అంటే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల, కొన్నిసార్లు డయాలసిస్ కరెక్ట్గా కాకపోవడం వల్ల, ఆర్ అడిక్వసీ ఆఫ్ డయాలసిస్ లేకపోవడం వల్ల, ఆర్ కొన్నిసార్లు ఏంటంటే అండర్లయింగ్ ఎక్కడైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సచ్ వల్ల ఫుడ్ ఇంటేక్ అనేది సరిపడా తీసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ మిత్స్ అంటాం, డయాలసిస్ పేషెంట్స్ ఇది తినకూడదు, ప్రోటీన్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు, ఇవన్నీ వల్ల అంటే ఆ క్యాలరీ రిస్ట్రిక్ట్ వల్ల కూడా
చాలా మంది ఏంటంటే మాల్ న్యూట్రిషన్కి వెళ్ళిపోతారు. దీనివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీళ్ళ ఎనర్జీ అనేది రఫ్గా మనం ఎలా డిటెక్ట్ చేస్తామంటే 60 kgs ఉన్న వాళ్ళు రఫ్లీ 2000 to 2200 కిలో క్యాలరీస్ కల్లా మనం ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కలిపి కూడా మినిమం అంత క్యాలరీస్ వచ్చేటట్టు చూసుకోవాలి. డయాలసిస్ రోగులకు ప్రోటీన్ ఆహారాల విషయంలో ఆంక్షలేమైనా ఉన్నాయా? ఈ డయాలసిస్ పేషెంట్లలో హీమోడయాలసిస్ పేషెంట్స్ అయితే ఏంటంటే డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది 60 kgs ఉన్న పేషెంట్ 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్ అయితే 60 kgs ఉన్న పర్సన్ అప్ టు 90 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డయాలసిస్ పేషెంట్స్, సికేడి పేషెంట్స్ ప్రోటీన్ తినకూడదు అని చెప్పేసి నార్మల్గా పప్పులు అవాయిడ్ చేస్తూ ఉంటారు, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ అనేది ఓన్లీ 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్లనే అంత రిక్వైర్డ్ ప్రోటీన్ ఉంటుంది మన యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకున్నట్టయితే. అండ్ దాంట్లో మనం రిస్ట్రిక్ట్ చేయడం వల్ల వాళ్ళకు బాడీకి ప్రోటీన్ అవసరం ఉన్న దాంట్లో ఈవెన్ మనం 50% కూడా ఇవ్వలేకపోతూ ఉంటాం. సో డయాలసిస్ పేషెంట్ ప్రోటీన్ ఇంక్రీజ్ కావడానికి ఏంటంటే వాళ్ళు మామూలుగా ఎగ్స్ కానీ తీసుకోవచ్చు, ఈవెన్ చికెన్ కూడా తీసుకోవచ్చు, తర్వాత ఫిష్ కూడా తీసుకోవచ్చు, అండ్ పల్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ప్రోటీన్ అనేది డయాలసిస్ పేషెంట్స్ దీనివల్ల నా కిడ్నీ ఇంకేదో ప్రాబ్లం అవుతుంది అని రిస్ట్రిక్ట్ చేయాల్సిన పని లేదు. డయాలసిస్లో ఉన్నప్పుడు నీళ్లు తాగడంలో పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఎవరికైతే మనం ఇప్పుడు ఒక 1-2 years డయాలసిస్ మీద ఉన్న తర్వాత వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. వాళ్ళైతే పర్ డే 800 ml కంటే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. టీ కానీ, కాఫీ కానీ, రసం కానీ, సాంబార్ అంటే అన్ని ద్రవ పదార్థాలు కలిపి కూడా ఒక రోజు మొత్తంలో 800 ml కంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఇనిషియల్ స్టేజెస్లో ఎవరికైతే యూరిన్ అవుట్పుట్ ఉంటుందో వాళ్ళు ఆ ఒక రోజులో యూరిన్ ఎంత వెళ్తున్నారో ప్లస్ 800 ml ఎక్స్ట్రా, అంతకంటే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. సో మనం అంతే తీసుకుంటున్నామా ఎక్కువగా తీసుకుంటున్నామా అనేది ఎలా ఐడియా వస్తుంది అంటే ఎప్పుడైనా ఒక డయాలసిస్కి ఇంకొక డయాలసిస్కి మధ్యలో 2.5 kgs కంటే వెయిట్ పెరిగినట్టు ఏదంటే మనం తీసుకున్న వాటర్ అనేది ఎక్కువగా ఉన్నదని గుర్తించి ఆ వాటర్ క్వాంటిటీని కానీ సాల్ట్ క్వాంటిటీని కానీ తగ్గియాల్సి ఉంటుంది. అట్లాగే పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్లు ఏంటంటే మనం వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సపోజ్ ఎవ్రీడే 1.5 లీటర్ 2 లీటర్స్ వాటర్ ఎక్స్ట్రా వస్తుంది, అయినప్పటికీ కూడా కాళ్ళ వాపులు ఉన్నాయి అంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది బాడీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా తీసుకున్నట్టు గుర్తించి ఆ వాటర్ క్వాంటిటీని కానీ సాల్ట్ క్వాంటిటీని కానీ తగ్గియాల్సి ఉంటుంది. డయాలసిస్లో ఉన్నప్పుడు పొటాషియం లభించే ఆహారాలు తినొచ్చా, తినకూడదా? పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు డయాలసిస్ పేషెంట్స్ తీసుకోకూడదు. ఈ పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏంటి అంటే లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, బనానా కానీ, మామూలుగా ఫ్రూట్స్ ఆర్ ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వీటిలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పాలకూర కానీ, ఎనీ ఆకుకూరలలో, టమాటోస్లలో ఆర్ దుంపలలో అంటే ఆలు కానీ వీటిలలో ఏంటంటే పొటాషియం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందరు డయాలసిస్ పేషెంట్స్కి ఈ ఫుడ్ అంతా రిస్ట్రిక్ట్ చేయమని చెప్పము. సపోజ్ కొంతమందికి డయాలసిస్ చేసుకున్నప్పుడు వాళ్ళ పొటాషియం అనేది కంప్లీట్గా నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళు మోతాదులో ఈ ఆహార పదార్థాలు అన్నిటిని తీసుకోవచ్చు అండ్ డైట్లో స్పెషల్ ప్రికాషన్స్ ఏం అవసరం లేదు. ఎవరికైతే 20% ఆఫ్ ద డయాలసిస్ పేషెంట్స్కి మనం డయాలసిస్ చేస్తున్నప్పటికీ కూడా పొటాషియం ఎక్కువగా ఉన్నట్టు ఏదుంటే వాళ్ళకు మాత్రమే పొటాషియం రిస్ట్రిక్టెడ్ డైట్ చెప్తాం, కానీ అందరు పేషెంట్లకి పొటాషియం రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది అడ్వైజబుల్ కాదు. డబల్ కుకింగ్ లేదా లీచింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వెజిటేబుల్స్ని వాటర్లో పెట్టేసి ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఈ కూరగాయలలో ఉన్న 50% ఆఫ్ ద పొటాషియం అనేది ఆ వాటర్లోకి వస్తుంటుంది. మనం తర్వాత ఆ వాటర్ని పడేసి తర్వాత మళ్ళీ కర్రీ చేయాలి. దీన్నే లీచింగ్ అంటాము. సో ఇది అందరికీ అడ్వైజబుల్ కాదు. ఓన్లీ 10-20% ఆఫ్ ద డయాలసిస్ పేషెంట్స్కి ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి పొటాషియం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ పొటాషియం తగ్గని వాళ్ళకే ఇలా చేయమని చెప్తాము. ఎందుకంటే మనం బాయిల్ చేసి ఆ వాటర్ని పడడం వల్ల పొటాషియంతో పాటు ఇంకా కొన్ని మినరల్స్, వైటమిన్స్ కూడా బయటికి పోతుంటాయి. సో ఇది అందరికీ కాదు, ఓన్లీ పొటాషియం ఎక్కువగా ఉండి డయాలసిస్లో కంట్రోల్ లేని వాళ్ళకే ఈ మెథడ్స్ చెప్తూ ఉంటాం.
డయాలసిస్లో ఉన్నప్పుడు రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలి? నార్మల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఏ ఫుడ్ అయినా కానీ ఒక మోతాదులో తీసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, సాల్ట్ మోర్ దెన్ 5 grams per day. ఈ 3 మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అట్లాగే వాటర్ 800 ml to 1 liter కంటే ఎక్కువగా తాగకూడదు. ఇవి జనరల్ గైడ్లైన్స్. ఇవి కాకుండా మన ఆహార పదార్థాలు, సపోజ్ ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇడ్లీ కానీ దోశ కానీ ఎనీ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది మోతాదులో నార్మల్ పేషెంట్స్ ఎలా తింటారో డయాలసిస్ పేషెంట్ అలానే తినొచ్చు. ఓన్లీ దాంట్లో సాల్ట్ ఒకటి తక్కువగా ఉండాలి. ఈవెన్ లంచ్ టైంలో కూడా అంతే. లైక్ నార్మల్ డైట్, సాల్ట్ ఒకటి తక్కువ, వాటర్ ఒకటి తక్కువ. మోతాదు నార్మల్ మన ఇండియన్ పేషెంట్స్లో అంటే లైక్ తెలుగు వంటకాలలో ఏవైతే రైస్ కానీ పప్పు కానీ కూరలు కానీ ఉంటాయో మోతాదు వరకు నార్మల్గా తీసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్స్ ఇది తినకూడదు అనేది లేదు. ఇన్ ద డిన్నర్ టైంలో కూడా అంతే. అండ్ వీళ్ళ ప్రోటీన్ క్వాంటిటీని మెజర్ చేయడం కోసం ఏంటంటే ఎక్కువ కావడానికి ఏంటంటే వీళ్ళు పప్పులు కానీ, పన్నీర్ కానీ, ఈవెన్ ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ నార్మల్గా తీసుకోవచ్చు. డయాలసిస్ లో ఉన్నప్పుడు శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఓవైపు కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ ప్రోటీన్ ఫుడ్స్, నీళ్లను, పొటాషియం లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో నెఫ్రాలజిస్ట్ సూచనల్ని, సలహాల్ని తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. దంతాలు తెల్లగా మెరవడానికి వారానికి ఒకసారైనా దంతాలను టేబుల్ సాల్ట్తో గాని లేదా వంట సోడాతో గాని తోమడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. దంత సమస్యలు తగ్గి పళ్ళు చక్కగా మెరుపు సంతరించుకుంటాయి.